క్వశ్చన్లో హైట్ ఇచ్చేసింది కదా నీకు, వాల్యూమ్ కూడా ఇచ్చేసింది కదా, దాని యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కోన్ ఇచ్చిండు, కోన్ ఇచ్చేసి దానికి హైట్ ఇచ్చేసింది, దాని టోటల్ వాల్యూమ్ ఇచ్చేసింది మనకి. బట్ దాంట్లో నుంచి నీకు హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హైట్ రేడియస్. సో దాంట్లో నుంచి నీకు ఫైండ్ డయామీటర్ అన్నాడు. డయామీటర్ కదా ఫైండ్ అవుట్ చేయమని. సో డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైందా? ఇది థర్డ్ వన్ కదా ఇప్పుడు ఉండేది. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ అన్నాడు కదా. రేడియస్ ఉందా డయామీటర్ ఉందా? నా దాంట్లో డయామీటర్ ఉన్నది. Fourth one ఏముంది? Fourth one, if the volume of right circular cone of height 9 centimeters is 4 pi 48 pi ఉంది అదేనా? అది వేరే. ఇప్పుడు దీంట్లో నీకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా? రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నా, డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వశ్చన్లో. రేడియస్ అన్నాడు. సరే రేడియస్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? గివెన్ డేటా రాసుకో. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చింది ఇక్కడ? హైట్ h is equal to 15 centimeters ఇచ్చి. నెక్స్ట్ వాల్యూమ్, డైరెక్ట్ వాల్యూమ్ ఇచ్చేసిండు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1570 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చేసిండు. ఫైండ్ ద డయామీటర్. రేడియస్ అన్నాడు, డయామీటర్ రేడియస్ కదా. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైంది అది. సో మనకు హైట్ ఇచ్చేసిండు, వాల్యూమ్ ఇచ్చేసిండు, రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 pi r square h. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ తీసుకొని 1/3 pi r square h లో మీకు హైట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రేడియస్ వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ తీసుకుంటాను. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1570 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? 1/3 pi r square h. 1/3 pi r square h ఈజ్ ఈక్వల్ టు 1570 సెంటీమీటర్ క్యూబ్. దీంట్లో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంది? హైట్ ఒకటి ఇచ్చిండు అండ్ పై వాల్యూ ఏం తీసుకోమన్నాడు? 22/7 3.14 3.14 అన్నాడు. సో 1/3 ఇంటూ 3.14 ఇంటూ రేడియస్ మనకు తెలియదు. సో r స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత? 15 ఈజ్ ఈక్వల్ టు 1570 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఇది 15 తోటి డివైడ్ చేసిన అనుకో, 15 తోటి ఇది డివైడ్ చేయాలి. సో ఎంత వస్తుంది? r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1570. ఇప్పుడు ఇది డివైడెడ్ బై 3 ఉన్నది, ఇటు వచ్చేస్తే ఏమవుతుంది? ఇంటూ 3 అవుతుంది. సో ఇంటూ 3 ఇది మల్టిప్లై బై ఉన్నది, ఇక్కడికి వచ్చేస్తే డివైడ్ బై అవుతుంది. 3.14. ఇక్కడ కూడా ఇంటూ 15 ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి డివైడెడ్ బై వచ్చేస్తుంది. సో ఇంటూ 15. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాము? 5 టేబుల్ తోటి తీసుకున్నాను. 5 3s are 15, 5 3s are 15, 5 1s are 5, 2 రిమైండర్ ఉంటుంది కాబట్టి 4s are. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఏ టేబుల్ తోటి అవుతుంది? 3 1s are క్యాన్సిల్ అయిపోయింది. 3.14 ఉంది కదా, 3.14 3 1 4 ఉంది. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. అది అవుతుంది కదా. ఇప్పుడు నేను ఈ పాయింట్ తీసేసిన అనుకో, ఇక్కడ ఎన్ని అవుతుంది? 2 zeros యాడ్ అవుతుంది. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సో నేను పాయింట్ తీసేసిన కాబట్టి 2 zeros అక్కడ యాడ్ అయింది. 314 ఉంది కదా, 314 1s are 314 1s are 00. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 100 వస్తుంది. r ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చేస్తుంది. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 10